మన వేదాలు ఉపనిషత్తులు ఒకటి ఘోషిస్తున్నాయండి, అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అన్నాయి. మనలో అహంకారం పెరిగే కొద్దీ ఆత్మజ్ఞానం తగ్గిపోతుందట. మనకి మళ్ళా మామూలు స్థితికి వస్తాం, మళ్ళా జన్మలు వస్తాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రహ్లాదుడు మీ అందరికీ తెలుసు కదండి, చాలా గొప్పవాడు. చిన్నప్పుడే దైవాన్ని దర్శించుకున్నాడు. ఆ నరసింహస్వామి ఉగ్రరూపం చూసి దేవతలంతా భయపడిపోయారట. కానీ ప్రహ్లాదుడు ఒక్కడే భయం లేకుండా నించున్నాడు. సత్యాన్ని అంత బాగా ప్రేమించాడు, సత్యాన్ని అంత బాగా తల్లి గర్భంలో నుంచి నేర్చుకున్నాడు. ఇంత గొప్ప ప్రహ్లాదుడిని ఇంకా జనం పొగడ్డం మొదలుపెట్టారు. మనం కూడా చూడండి, ఎవరైనా నచ్చితే ఉబ్బులింగళ్ళ ఉబ్బిచ్చేస్తాం, వాళ్ళు ఉబ్బిపోతారు. ఇంకా దాంతో అహంకారాలు పెరుగుతూ ఉంటాయి. ప్రహ్లాదుడు కూడా అందరూ ఏమన్నారంటే, నువ్వు చిన్నప్పుడే దైవ దర్శనం చేసుకున్నావు, చాలా గొప్పోడు, ఆహా ఓహో. ఒక్క క్షణం అనుకున్నాడేటండి, ఒక్క క్షణం. అవునా, నేను గొప్పోడిని కాబట్టి దైవ దర్శనం అయిందా, ఏమో నేను గొప్పోడినే అని ఒక్క క్షణం అనుకున్నందుకు ఒక జన్మ వచ్చింది. ఎవరో తెలుసా ప్రహ్లాదుడు మరుజన్మ? శల్యుడు. కర్ణుడు రథసారథి. రథసారథి అని ఈజీగా చెప్పేస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. రథసారథి పని ఏంటో తెలుసా? కృష్ణుడు కూడా చేశాడు కాబట్టి చాలా గొప్పవాడు అనుకుంటారు. కానీ రథం మీద కూర్చున్నవాడు రథాన్ని నడుపుతున్నప్పుడట కుడివైపు తిప్పు ఎడవైపు తిప్పు అని అంటటండి. ఆ డీప్ మీద కాలుతో ఇలా గీరతాడట కుడివైపు, అప్పుడు రథాన్ని కుడివైపు తిప్పాలి. మళ్ళా కాలుతో ఎడవైపు గీరుతాడట, మళ్ళీ ఎడవైపు తిప్పాలి. మళ్ళా మధ్యలో తమ్ముతాడట, ముందుకెళ్ళాలి. కృష్ణుడు ఎన్ని తన్నులు తిన్నాడో అర్జునుడితో తర్వాత చూద్దాం. కానీ శల్యుడిగా పుట్టి తగ్గించుకోవాల్సి వచ్చింది. అంటే చూడండి, అలాంటి గొప్ప వాళ్ళకే ఒక్క క్షణం అహంకారం వస్తే మళ్ళా తల్లి గర్భంలో పుడి జన్మ తీసుకుంటారు. తల్లి గర్భంలో పుడితే అంత ఈజీ కాదు. ఆ ఉమ్ము నీటిలో మలమూత్రాల్లో ఉండి ఆ గర్భ దుఃఖాన్ని అనుభవించినప్పుడు తెలుస్తుంది శిశువు యొక్క నరకయాతన. అందుకే మహాత్ములకు అన్నీ తెలుసు కాబట్టే జన్మ వద్దు అనుకుంటారు.